మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంట గ్రామం అయితే వచ్చాము. నగిరిపెంట గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చూశారు కదా, మల్లా వెంకటరెడ్డి నిలయం. సో మల్లా వెంకటనాయుడు అంటే ఎవరో కాదు, ఈరోజు మన భారతదేశంలో గొప్ప అవార్డు అయినటువంటి కీర్తి చక్ర అవార్డును అందుకున్నటువంటి మల్లా రామ్ గోపాల్ నాయుడు, మేజర్ మల్లా రామగోపాల్ నాయుడు. ఆయన పేరు ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డును అందుకున్నారు. నిన్న మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల్లో ఆయన అవార్డు తీసుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఈ స్వగ్రామంలో ఉండడము, ఈ ఊరు మొత్తం గర్వించదగినటువంటి శ్రీకాకుళం జిల్లా, యావత్ జిల్లా కూడా ఈరోజు గర్వించదగినటువంటి విషయం. ఒక్కసారి వెనక్కి వెళ్తే అసలు ఆయనకు అవార్డు ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే 2023 అక్టోబర్ 26న దేశ సరిహద్దుల్లో తీవ్రవాదులు చొరపడ్డారు అన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన తన బెటాలియన్తో తీసుకొని, అంటే హఠాత్తుగా వెంటనే ఆయన అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళి ఎంతో ధైర్యంగా ఆ టెర్రరిస్టులను అయితే మట్టుబెట్టడంలోని ఆయన కీలక పాత్ర వహించారు. ఎక్కడ కూడా భయపడకుండా భారతదేశాన్ని యొక్క గర్వంగా నేను ఒక భారత సైనికుడిని అంటూ 4 అడుగులు ముందుకేసి, అంటే వేటకి వెళ్ళే పులి సింహం ఏ విధంగా అయితే ముందుకు అడుగులు వేస్తుందో అదే విధంగా శత్రువుల గుండెల్లో భయం కలిగించేలా తన తుపాకీ పట్టుకొని ముందుకు వెళ్తూ దేశాన్ని కాపాడడంలో ఎక్కడ కూడా విఫలం కాకుండా, టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నప్పుడు కూడాను ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు గ్రానైట్స్ కూడా విసురుతుంటే వాటిని తప్పించుకుంటూ వెళ్ళి కాల్పులు చేసి, అంటే పాయింట్ బ్లాక్ దగ్గర వరకు వెళ్ళి హతమార్చడం అన్నది అంత ఈజీ అయితే కాదు. టెర్రరిస్టులు చూస్తే భయపడే ఈ రోజుల్లో టెర్రరిస్టుల గుండెల్లో తోటాలు పేల్చినటువంటి గొప్ప వీర సైనికుడు. అటువంటి వీర సైనికుడికి ఎలాంటి అవార్డు ఇచ్చినా తక్కువే. అటువంటిది దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధాన పురస్కారమైనటువంటి కీర్తి చక్ర అవార్డు రావడం అన్నది ఈరోజు శ్రీకాకుళం జిల్లా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశంలో చాలా తక్కువ మందికి ఇస్తారు. నిన్న ఇచ్చినటువంటి అవార్డుల్లో ఒక 4 అవార్డులు కీర్తి చక్ర అవార్డులు వచ్చితే అందులో ఒక అవార్డు మన తెలుగు తేజం. అంతేకాదు, శ్రీకాకుళం నుంచి మన తెలుగు వారికి, మొత్తం తెలుగు ప్రజల్లో మొట్టమొదటి ఈ అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి కూడాను ఈయనే. ఫస్ట్ టైం తెలుగు వ్యక్తులకి ఇంత గొప్ప గౌరవప్రదమైనటువంటి అవార్డు రావడం అన్నది ఫస్ట్ టైం రికార్డు. ఆ రికార్డు కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. ఎక్కడ కూడా శ్రీకాకుళం జిల్లా వెనకపడింది అనే మాట రాకుండా ప్రతి విషయంలో కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లా ముందడుగులు వేస్తుంది. అటువంటి శ్రీకాకుళం జిల్లా యొక్క కీర్తి ఈరోజు దేశ మారుమూలలు కూడాను మారుమోగిపోతుంది. అటువంటి రామ్ గోపాల్ నాయుడు ఇంటికైతే మనం వచ్చేసాం. నాతో పాటు వచ్చేసేయండి. నా పేరు మల్ల సోమేశ్వరరావు అండి. నేను మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు గారికి పెద్దనాన్న అవుతాను. మావాడు మొన్నను కీర్తి చక్ర అవార్డు తీసుకున్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అయితే ఈ కీర్తి చక్ర అవార్డు తీసుకునే ఈ సంతోషంలో ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే శరీరం గగురుపొడుస్తుంది. ఆయన 2023లో బోర్డర్లో జరిగినటువంటి టెర్రరిస్టుల ప్రవేశానికి తెలుసుకొని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురుగా తన టీంని తీసుకొని వారితో వీరోచితంగా పోరాడడం జరిగింది. అందులో సుమారు 3 చనిపోవడం, 1 తప్పించుకోవడం కూడా జరిగింది. అందులో వాళ్ళంతా కూడా మట్టుబడి ఒక రహస్య స్థావరం నుంచి రావడం జరిగింది. అందులో తను చాలా వీరోచితంగా తన టీంని బ్రతికించుకుంటూ ముందుగా తనే వెళ్ళి వాళ్ళందరినీ అటాక్ చేయడం, అది జరిగిన దగ్గర నుంచి కూడా అది తలుచుకొని చెప్పినప్పుడు వినడానికి చాలా ఆశ్చర్యంగాను మాకు కలిగింది. ఇతనిలో ఇంత గొప్ప లీడర్షిప్ మా వాడిలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. పైగా దేశం కోసం, రాష్ట్రం కోసం ఈ రకమైనటువంటి త్యాగంతో ధైర్యంగా ముందుకెళ్ళి దేశాన్ని కాపాడడంలో తన తన సాయశక్తులు కృషి చేయడాన్ని
మేము చాలా గర్విస్తున్నాం. మా వాడు మొదటి నుంచి కూడా చాలా జాలీగా ఉంటాడు. ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే లోకల్గా 5th క్లాస్ వరకు లోకల్గానే చదువుకున్నాడు. 5th క్లాస్ తర్వాత సైనిక్ స్కూల్, కోరుకొండ సైనిక్ స్కూల్లో 6th to +2 వరకు చదువుకున్నాడు. అది చదివిన తర్వాత అక్కడి నుంచి యూపీఎస్సీ సెలెక్ట్ అయ్యి ఎన్డీఏకి వెళ్ళాడు. పూణేలో 3 సంవత్సరాలు కోర్స్ కంప్లీట్ చేశాడు. అక్కడి నుంచి డెహ్రాడూన్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసి అక్కడ కూడా సుమారు 900 మంది ఆ, ఆ, జాతీయ మొత్తం దేశం మొత్తం మీద 900 మంది ఆ బ్యాచ్లో తను గోల్డ్ మెడలిస్టు. అక్కడి నుంచి కూడా తను చాలా చక్కని ప్రతిభను కనబరుస్తూ ముందుకెళ్తున్నాడు. ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ కీర్తి చక్ర అవార్డుకి ఎంపికయ్యి తీసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది. ఒక పక్కన చిన్న భయం ఏదో కలిగినప్పటికీ వాడు దేశానికి ఈ రకంగా సేవలు అందించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేమే మా కుటుంబ సభ్యులమే కాకుండా ఊరు ఈ సుమారుగా ఇప్పుడు ఊరు నుంచే కాకుండా దేశం మొత్తం మీద ఇది చాలా ఆ, ఆ, గుర్తింపుగా రావడంతో మేము ఆనందాశ్చర్యాల్లో ఉన్నాం. అంతేకాకుండా మా వాడు సుమారుగా ఈ ప్రతిభ వచ్చినట్టు తను చేసిన ఏ కార్యక్రమాన్ని మాకు ఎవరికి విషయాన్ని చెప్పకుండా తనే ముందుకెళ్తూ చాలా గర్వకారణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఈ సంబరాల్లో ఈ విషయాల్లో మేము ఇప్పటికీ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. మేజర్ రామ్ గోపాల్ నాయుడుకి అయితే ఈరోజు కీర్తి చక్ర అవార్డు అయితే వచ్చింది. మీ ఊరు మనిషి, సో మీకు ఏమవుతాడు? మాకు బాగా అవుతాడు. మా ఊరు వ్యక్తిని, మా క్లాస్మేట్ అని, నా ఏజే ఉంటుంది. మా ఊరికి అవార్డు రావడం అనేది మా ఊరికి చాలా గర్వకారణం ఉంది. ఊరు వచ్చినా సరే సెలవులకు అందరితో కలిసిమెలిసి ఫ్రెండ్లీగానే ఉంటాడు. మా అందరితో ఏ రోజు కూడా కమ్యూనిటీ అనే అహంకారం అలాంటివి ఏమి ఉండవు. ఊరు వచ్చినా అందరితో ఫ్రెండ్లీగా బాగానే ఉంటారు. ఇప్పుడు కంటిన్యూస్ గా మీతో పాటు ఎలా ఉండేవాడు సెలవుల్లో వచ్చాడు? సెలవులు వచ్చినప్పుడు చాలా బాగుండేది. మా ఇద్దరం ప్రగతిలో ప్రియాగ్రహంలో మా ఇద్దరం ఒక దగ్గరే చదువుకున్నాం. అప్పుడు కూడాను ఎప్పుడు కూడాను అప్పుడు ఆ స్కూల్లో కూడా క్లాస్ ఫస్ట్ అతనే, ఆ కుర్రాడని. ఎప్పుడు చదువు అనుకునే ఉండేవాడు. అందరూ ఫ్రెండ్లీగా ఉంటాడు. క్రికెట్ కూడా ఆడేవాళ్ళం కలిసిమెలిసి. చాలా మంచి వ్యక్తి. మరి మీతో పాటు తిరిగినటువంటి మీ ఫ్రెండ్ కి అయితే ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డు కీర్తి చక్ర, మీరు ఎలా నేను చాలా గర్వపడుతున్నాను. మా ఊరు ఎక్కడుందో ఎవరికి తెలియదు. అలాంటి ప్రపంచం మొత్తం ఎక్కడుందో మొత్తం అందరికి తెలుసు. నాకు ఒక 100 మంది ఫోన్ చేసి మీ ఊరు అని అడిగారు. చాలామంది. నేను చాలా గర్వపడుతున్నాను. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా నాకు ఫోన్ చేసి అడిగారు ఆ కుర్రోడికి అవార్డు రావడం. మా ఊరు ఎవరికి తెలియదు, చిన్న పల్లెటూరు ఇది. ఆ కుర్రోడి వల్ల మా బావ వల్ల ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం తెలిసింది. ఈరోజు మీ ఊరు రామ్ గోపాల్ నాయుడుకి అయితే దేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డు కీర్తి చక్ర అయితే వచ్చింది. మీకు ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉంది. అదే దేశం మొత్తంలో మాకు ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా మా ఊరు, మా ప్రజలు అందరికీ కూడా దేశం మొత్తం మా ఊరు కోసం బాగా తెలిసింది. చాలా క్రమశిక్షణతో చాలా బాగా చదివేవాడు. చదువు విషయంలోనైనా క్రమశిక్షణ విషయంలో, పెద్దలను గౌరవించడం విషయంలోనైనా చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి కలిగి ఉండేవాడు. వాళ్ళు నలుగురు అన్నదమ్ముల్లో ఈ బడిపంతుల కొడుకు ఈ అప్పలనాయుడు భార్య అప్పలనాయుడికి 3 కొడుకులు. ఇతను పెద్ద కుమారుడు రామ్ గోపాల్ నాయుడు. ఇతను చిన్నతనం నుంచి చాలా క్రమశిక్షణలో పాటాడి అక్కడ సైనిక్ స్కూల్ అక్కడ సెలెక్ట్ అయ్యాడు. అప్పుడే అనుకున్నాం మేము ప్రయోజకుడు అవుతాడని మా ఆత్మకి అనుకున్నాము. వాళ్ళ కుటుంబానికి, గ్రామానికి, భారతదేశానికి కూడా పేరు ప్రతిష్టలు శుభ్రత తెచ్చాడు అతను. మా అందరికీ అభినందనలు. వచ్చి ఇప్పుడు సోమవారం, మంగళవారం కూడా వారం రోజుల తరువాత వస్తానంటున్నాడు. వచ్చినప్పుడు అభినందన చేస్తామని చూస్తున్నాము. ఢిల్లీలోని కూడా మేము టీడీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి కలిసినారు, రామ్మోహన్ నాయుడికి కలిసినారు. చూసాము, అది మాకు టీవీలోన సెలవుల్లోన కనిపించినారు. మాకు చాలా సంతోషం, ఆనందం అయిపోయింది. మా పార్టీ పరంగా మా మనిషి మాకు కలిసినాడు. అతను ఉద్యోగస్తుడు, పార్టీతో సంబంధం లేదు. దేశ రక్షణ గురించి కష్టపడ్డాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. మాకు అందరికీ సంతోషం. బడిపంతులు తాత ఈరోజు భారతదేశంలో ఆ కుటుంబానికి, గ్రామానికి పేరు ప్రతిష్టలు ఇస్తున్నారు. మాకు అదే సంతోషం. గ్రామానికి, మా కాలింగ కుటుంబానికి, భారతదేశంకి, శ్రీకాకుళం జిల్లాకి, ప్రతి ఒక్కరు, నగిరిపెంట చిన్న విలేజు,
ఇది చిన్న విలేజ్లో ఇంత పేరు ప్రఖ్యాతులు గాంచిన మా వ్యక్తి ఎవరు ఏంటని ఇప్పుడు 10 మంది వ్యక్తులు నాకు ఫోన్ చేసి అడిగారు ఎవరు ఏంటని. నేను 86 నుంచి తిరిగి మండలంలో జిల్లాలో కొంచెం పేరు పొందిన వ్యక్తిని నేను కూడా. నగిరిపేట డీలర్ సనపల్లచ్చన్ అంటే అందరికీ గుర్తింపు ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మా అందరికీ అదే సంతోషం. అతనికి ఎప్పుడు వస్తారు మళ్ళీ మీ అందరికీ తెచ్చి అభినందన సభ చేయాలని మేము అందరూ కుతూహలం పడుతున్నాం. భారీగా చేద్దాం మనిషి మినిస్టర్ గారికి తెచ్చుకొని మరి భగవంతుడు మాకు ఎలాగ సహకరిస్తాడో ఏడు చేస్తాడు ఆ రోజులని చూస్తున్నాం. ఆ అవార్డు తెచ్చినంత మేము ఎంతో ఆనందపడి ఇంకా మీదకి వెళ్ళాలని కోరుచున్నాం. ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి ఇక్కడ? చిన్నప్పటి నుండి చాలా నెమ్మదిగా ఉండడు. అసలు ఆ కాలేజీకి వెళ్ళే వరకు మాకు పెకరు ఉండేది కాదు. ఆ ఉద్యోగం వచ్చిన కానీ చాలా ఆనందం పట్టి మేము బాగా పాల్గొంటున్నాం. ఇంకా మీదకి వెళ్ళాలని మేము కోరుచున్నాం. మనవడే అవుతాడు నాకు. భారతదేశంలో అత్యంత పురస్కరించుకోవాల్సినటువంటి అవార్డు, అత్యంతమైనటువంటి గౌరవప్రధానమైనటువంటి అవార్డు కీర్తి చక్ర. ఈ కీర్తి చక్ర అవార్డుని మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడికి అయితే ఈరోజు అయితే వచ్చింది. సో మల్లా రామ్ గోపాల్ నాయుడు శ్రీకాకుళంలో మారుమూల ఉన్నటువంటి ఈ నగిరిపంట గ్రామం నుంచి వెలిసిన ఒక ఆణిముత్యంగా ఈరోజు చెప్పవచ్చు. భారతదేశం మొత్తం కూడాను గర్వించదగినటువంటి కీర్తి చక్ర అవార్డు తన చేతుల మీదుగా అందుకోవడం ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడుతున్నారు. ఆ ఊరు కూడా నగిరిపంట గ్రామం అనేది ఈరోజు భారతదేశం మొత్తానికి కూడాను ఈరోజు ఒకటువంటి వెన్నుముకగాను చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో నెలకొన్నది. వాళ్ళు అందరికి కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా నగిరిపెంటలో గ్రామస్తులందరూ కూడాను తలెత్తుకుని తిరిగే విధంగాను మా ఊరు దేశం మొత్తం కూడాను తెలిసే విధంగా చేసినటువంటి ఈ మల్లా రామ్ గోపాల్ నాయుడికి ఒక్కసారి సెల్యూట్ చేస్తామంటూ వారు ఎప్పుడు వచ్చినా సరే స్వగ్రామంలోనే అందరితో పాటు కలిసిమెలిసి ఉంటారు అని చెప్తున్నారు.